హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ హోమ్ మేకింగ్ తెలుగు. ఈరోజు వీడియో ఏంటంటే, మీరందరూ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. ముందుగా ఈ ఫ్రూట్ గురించి ఎంతమందికి తెలుసో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఫ్రూట్ ఏంటంటే క్యాక్టస్ ఫ్రూట్ అండి. ఈరోజు ఈ ఫ్రూట్ గురించి అయితే చెప్పబోతున్నానండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ ఫ్రూట్ చూడటానికి ఇలా ఉంటుందండి. దీనికి ముళ్ళు కూడా ఉంటాయి, కనిపిస్తుందా మీకు? ఈ ఫ్రూట్ని ఎలా తినాలి, దీన్ని తినడం వల్ల మనకి ఉపయోగాలు ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఖచ్చితంగా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి ఈ వీడియోలో. ఈ పండుని తెలుగులో బ్రహ్మజెముడు పండు అంటారండి, ఇంగ్లీష్లో అయితే క్యాక్టస్ ఫ్రూట్ అంటారు. ఇది వేసవికాలం స్టార్టింగ్లో అయితే మనకి దొరుకుతుంది. దీనికి కాయలు కూడా అప్పుడే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ పండుని కోసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కోయాలన్నమాట. ఎందుకంటే బ్రహ్మజెముడు మొక్క చుట్టూ చాలా ముళ్ళు అయితే ఉంటాయండి. ఈ మొక్క గురించి తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుందండి ఈజీగా. ఒకవేళ ఎవరికన్నా తెలియకపోతే నేను వీడియోలో పక్కన పిక్ అనేది యాడ్ చేస్తాను, చూడండి మొక్క అనేది అసలు ఎలా ఉంటుందో. ఇప్పుడు ఈ పండుని తినాలంటే దీని చుట్టూ ముళ్ళు ఉంటాయి కదా, ఆ ముళ్ళుని ఇలా ఒక రాయి మీద ఇలా రబ్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడు ముళ్ళన్నీ ఊడిపోతాయి. కనిపిస్తుంది కదా వీడియోలో, ఇలాగ రబ్ చేసుకొని ఇలా నీట్గా చేసుకోవాలండి, ఒక్క ముళ్ళు కూడా లేకుండా. లేకపోతే మనం పైన ఆ పొట్టు అనేది తీసేస్తాము, లేయర్ అనేది తీసేటప్పుడు మనకి గుచ్చుకుపోతుంది. ఇలా నీట్గా తీసేసుకొని ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకున్నాను. చూడండి, ఒక్క ఫ్రూట్కి కూడా ముళ్ళు అయితే లేదు. ఇలా నీట్గా తీసేసుకోవాలండి. ఒక్కదానికి ఉన్నా కానీ, చిన్న ముళ్ళు ఉన్నా కానీ మన చేతికి అయితే గుచ్చుకుపోతుందండి, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అందుకని మీరు చాలా కేర్ఫుల్గా నిదానంగా ముళ్ళన్నీ తీసేసుకోండి. ఇప్పుడు వీటిని ఎలా ఒలుచుకోవాలో నేను చూపిస్తాను వీడియోలో. ఇలాగా ఒక చివరైతే పట్టుకొని తీయడం స్టార్ట్ చేయాలి. ఈ ఫ్రూట్కి కొన్ని వాటికైతే పైన లేయరు పల్చగా ఉంటుందండి, అది మొక్కను బట్టి ఉంటుంది. దీనిలో కూడా చాలా రకాలు ఉంటాయి. దీనికైతే నాకు మందంగానే వచ్చిందండి. చూడండి, దీనిలో సీడ్స్ కూడా ఉంటాయి. మీకు ఒకటి తీసి చూపిస్తాను, కనిపిస్తుందా? ఇలా సర్కిల్ షేప్లో చాలా అయితే ఉంటాయండి సీడ్స్. మీరు ఈ ఫ్రూట్ని తినేటప్పుడు కావాలంటే సీడ్స్తో పాటు తినేయచ్చు, లేదంటే అవి పడేసినా కానీ ఏం ప్రాబ్లం లేదండి, అది కంప్లీట్గా మీ ఇష్టం. ఇలా తీసేసుకోవాలి. ఈ ఫ్రూట్ తినటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఇన్ని కాదండి. ఈ ఫ్రూట్ని వెయిట్ లాస్ చేసే వాళ్ళు తీసుకోవచ్చు, పిల్లలు తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు అండి. ఇది ఇలా లైట్ పింకిష్ ఇంకా పర్పుల్ కలర్ కలిసి ఇట్లా కనిపిస్తుందండి దీని కలరు. ఈ ఫ్రూట్లో వైటమిన్ సి అనేది చాలా ఫుల్గా ఉంటుందండి, చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. అలాగే దీనిలో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇది మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీగా కూడా ఉపయోగపడుతుందండి. చాలా హెల్దీ ఫ్రూట్. ఖచ్చితంగా దొరికిన వాళ్ళైతే స్కిప్ చేయకుండా తినండి, చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. దీని టేస్ట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, మనకి స్ట్రాబెర్రీస్ ఉంటాయి కదండి, కొంచెం దానికి దగ్గరగా ఉంటుందన్నమాట. ఆ టేస్ట్కి దగ్గరగా ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. దొరికిన వాళ్ళు తప్పకుండా తినండి. ఈ ఫ్రూట్ని మీరు డైరెక్ట్గా తినలేకపోతే మనం ఫుడ్లో కూడా యాడ్ చేసుకోవచ్చండి. దీన్ని స్మూదీస్లో వేసుకోవచ్చు, ఇంకా దీంతో జామ్ కూడా తయారు చేస్తారు, చాలా బాగుంటుంది. ఈ ఫ్రూట్లో మనకి ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది తినడం వల్ల మనకి మలబద్ధకం సమస్య ఉన్నా కానీ తీరిపోతుందండి, చాలా ఉపయోగపడుతుంది. జీర్ణక్రియ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. దీనిలో విటమిన్ సి ఉంటుంది కాబట్టి మన చర్మం కూడా చాలా హెల్తీగా ఉంటుందండి. పిల్లలు దీన్ని అయితే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలకి ఇచ్చేటప్పుడు ఆ బయట ముళ్ళు అనేవి చాలా జాగ్రత్తగా తీసి ఇవ్వాలి. దీని లోపల సైడ్ కూడా ముళ్ళు ఉంటాయండి, చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా మీకు. లాస్ట్లో కూడా ఇలా ముళ్ళు అనేవి చిన్న ముళ్ళు అనేవి ఉంటాయి, చాలా జాగ్రత్తగా తీయాలి. ఈ వీడియోలో మీకు ఈ ఫ్రూట్ కలర్ అనేది బాగా తెలుస్తుంది కదండి, దీంతో మనం లిప్ బామ్ కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే పిల్లలకి జామ్స్, జెల్లీస్ అవి కూడా తయారు చేసి పెట్టచ్చండి. కానీ ఫ్రూట్ని ఫ్రూట్ లాగే తింటే ఉపయోగం కదా. ఈ ఫ్రూట్ని తినడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందండి. ఇమ్యూనిటీ బాగా ఇంప్రూవ్ అయితే మనకి జబ్బులు అనేవి త్వరగా రాకుండా ఉంటాయి. చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా, కలర్ అనేది ఎలా ఉంటుందో. నాకు 1 డే అంతా ఉంది ఈ కలరు. ఇంతేనండి వీడియో. ఈ ఫ్రూట్ గురించి మీకు ఎలా అనిపిస్తుందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి.